అన్నా బీరువా ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వచ్చేకు ఆయన కొంచెం లైన్లో పెట్టు. మనం పోలీసులు దొరికిపోతే ఉపయోగపడతాడు. ఏంటి ఎవరన్నారు బంగ్లా అద్దరిపోయింది, జీతం డబ్బుతో కట్టినట్లేదే. ఏమిట్రా కూసావు? లేదు ఎవరన్నారు, తాత ముత్తాతలు ఆస్తా అన్నాను. అదంతా నీకు అవసరమా? ముందు పని చూడరా. అబ్సెక్షన్ గ్రాంటెడ్. సరిగ్గా మీకే తగిలింది మంచి బంపర్ ప్రైజ్. నా సర్వీస్ లోనే ఇంకొకరి కోసం తాళు ఓపెన్ చేయడం ఇదే ఫస్ట్ సార్ అండి. సర్వీసో గాడిది గుడ్డో, ముందా బీరో తెరు. లేదు సార్, నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు నా సాయం కోసం వచ్చారు, నేను ఎలాగో చేసి పెట్టేస్తాను. నాకు రేపు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, గుర్తు పెట్టుకొని చేయాలి కదా సార్. మీరు చేస్తారు కదా? అన్ని చేస్తారు, చేయకుండా ఎక్కడ పారిపోతారు సార్? మేము వెళ్ళేటప్పుడు మీ సెల్ నెంబర్ ఒకసారి ఇవ్వండి. ఈ పోలీసు వాళ్ళ తప్పుడు అస్సలు తట్టుకోలేకపోతున్నాం. నేను చెప్పింది కరెక్టే కదన్నా? లొడలొడ అవ్వకుండా కొంచెం తెరిచిపెట్టండి రా. తెరుస్తాను సార్, ఏదేమైనా ముందుకు ఓ మాట అనేసుకుంటే మన ఇద్దరికి మంచిది కదా. రేపు తేడాలు చంపేస్తున్నాడే. చూడు బాబు, ఆయనకి బీపీ రేజ్ అవుతోంది, కొంచెం త్వరగా తెరిచి పుణ్యం కట్టుకోరా బాబు. అన్నా బీపీ దగ్గర వేసేపోతాను చూడన్నా. నోరు మూసుకోరా. ఇవాళ ఉంది ఆ బండ దానికి డోళా కల్లుడికి. మంచి పని వాడే, కానీ వాగుడే ఎక్కువ. ఇదిగో వీడు కూడానండి. రే, ఈ విషయం గురించి బయట ఎక్కడ నోరు విప్పకూడదు. అయ్యో భలేవరే సార్. రే విన్నావుగా, పై నోరే కాదు చెప్పకూడదు. జడ్జి గారు, నాకు జీవితంలో ఒకే ఒక కోరికండి. వాయ్ 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 వాయ్. హాయ్ నసియర్. రే రే రే, అలాంటి పనులు చేయకురా, అలాంటి పనులు చేయకు, నేను చెప్పేది వినరా. రే రే, All done, all done. ఏ నేను దిగితే తలుపుతారావా? ఈ అబ్బ గుద్దననుక. అన్నా బ్యాండ్ మనం రెడీ చేస్తా. ఎవరి దగ్గర వ్యాసాలు మందిరా?
మిమ్మల్ని ఎవడు ఆపన్నారా? వాయించండి రా, డబ్బులు తీసుకున్నారుగా. ఇదేదో బాగుంది కదరా. ఫ్లాట్ అయిపోయాడా? రెండండి ఆకలిస్తుంది, అంత తిందాం. మామూలుగానే వీళ్ళు పట్టలేము, ఘనకార్యం చేసి వచ్చాడు కదా, ఎన్ని పోజులు కొడతాడో ఏంటో. నా కడుపుని ఎందుకు పుట్టావరా? వాళ్ళు ఇలా సిద్ధులేస్తుంటే చూస్తూ కూర్చుంటాం. రేయ్, యాసం కట్టడం ఒక్కటే కాదు, పని చేతన వాడు. రే నువ్వు నీ ముఖానికి పెద్ద జమీందారుల పోజు, చవట సన్నాసి. తాగేది గంజి, షోకులేమో బెంజా. ఏంటా సూపు? ఈ డోలా. ఇలాంటి మట్టి బుర్రగాన్ని కనిపించిన దానివి నీకెందుకే అంత నోరు? ఇందాకేమన్నావే? నాకు సరిగ్గా ఉచ్చబోసుకోవడం కూడా రాదా? ఎత్తిపోసానంటే నిన్నట్టింట్లో పడుద్ది, చూస్తావా? వయసుకు మర్యాద. నీకేంటే మర్యాద? చెట్టంత మగాన్ని పట్టుకుని డిప్ప తలకేయడు అంటావా? ఈ డిప్ప తలకేయడు సంపాదన ఎంతో చూసావా? రండే రండి, మీదెంతో నాదెంతో తక్కడే చూద్దాం. తేలిపోవాలి, రండే తక్కడే చూద్దాం. దేనికి పనికిరాని గాడిదలు వాళ్ళతో నీకు మాట్లాడి. మన పక్కింట్లోనే ఉంటా, తిండి గతిలేక చచ్చిపోతే ఆ పాపం మనల్ని ఊరికే వదులుద్దా? ఏదో ఒకటి పిచ్చం పడేరా. ఏడుగురు తింటుంటారా పందికొక్కులారా? నువ్వు పెట్టావా? గాలి ఎప్పుడు ఓ పక్కనే వీసదే. పిల్లికి ఒక కాలం వస్తే ఎలుక్కు ఒక కాలం వస్తుంది. అప్పుడు చెప్తా నిప్పు అని. వీసుద్ది వీసుద్ది, ఎప్పుడు ఈసుద్దా అని తీసుకొని ఉండు. మా డబ్బులన్నీ ఎగిరిపోతున్నాయమ్మా. ఈడెక్కడ తెచ్చాడు? శ్రీకాంత్, శ్రీకాంత్ ఇటు రావయ్యా. పంచరంలో సిలకలాగా అక్కడే ఉన్నావేటి? లోపల కూర్చొని గుడ్లెడుతున్నాడు అనుకుంటాను. ఎట్టాగు రూపాయి సంపాదించే గతి లేదు. ఇవన్నీ ఏరి లోపలన్నా పెట్టు. నేను ఇచ్చిన పాలలో ఒక సుక్క కూడా వేస్ట్ కాలేదు. నా తండ్రే. ఎందుకురా సవట దద్దములా కూర్చున్నావు? కిందక్కడి నుంచి ఇన్ని మాట్లాడినాడే, ఆడికి 4 తగిలించి తొక్కి కుమ్మేయద్దు. ఆడిని కాదు, వచ్చే కోపానికి నీ మొగుడికి తగిలించాలి ముందు. అది సరేలేరా. రే నువ్వు కూడా వాళ్ళ తెలివిగా దొంగతనం చేస్తేనే కదా మన కుటుంబం కూడా పైకొత్తది. ఇంకెప్పుడు నన్ను అలాంటి పనులు చేయమని చెప్పకు, అది చాలా తప్పు. తప్ప రే, మీ ముత్తాతల కాలం నుంచి వంశపారపర్యంగా చేతన వృత్తిరా ఇది. మానేస్తే ఉట్టి చేతులు లాక్కుంటూ కూర్చోవాలా? దేవుడు కళ్ళు పుడుస్తాడు రా, జాగ్రత్త. బొంగులే, కథలు చెప్పుకు. ఇంకేం మాట్లాడుకో. ఇలా చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు యదవా? నా కోసం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు నాటకాలు వేయడానికైనా నీకు డబ్బు కావద్దా? ఎంతకాలం అని భరించాలి? ఊరంతా చూస్తుండగా నా ముఖం మీద ఎంగిలి గుడి పూసాడండి. సరే వదిలేరా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. మీ అమ్మ మాట్లాడింది కరెక్టా? వయసులో ఉన్న కుర్రాన్ని పట్టుకుని ఆయన మాట్లాడితే వాడి కోపం రాదా? అసలు గొడవంతా ఆడికి మా అమ్మకి, నన్నెందుకు మధ్యలో లాగడం? నీ మొహం చూసి మాట్లాడలేదు, లేదంటే ఆడిని అక్కడే చిత్తకొట్టి పారేసేవాడిని. నీ కేసు గెలిచేట్టు నేను చేస్తా, ఎందుకంటే జడ్జి ఇప్పుడు మన ప్యాకెట్ లో ఉన్నాడు. అరే ఏమంటున్నాడు నీ చెంచా? ఫ్లాష్ బ్యాక్ మొత్తం విన్నావా? చెప్పే ఉంటాడుగా. నువ్వు నీ కళ్ళతో చూసుండాలి, ఆ దొర కొట్టేసీను. రే ఇప్పుడేం మాట్లాడుకు, పిచ్చి కోపంలో ఉన్నాడు. అయ్యో భయం వేస్తుంది. ఏం పీకుతాడైతే? ఆ నిజమైన మగాడైతే నాతో పెట్టుకోవాలి. ఆడపిల్లల నీ దగ్గరకు వచ్చి చాడీలు చెప్తా హైనస్, నీ మాట కూడా విన్ను. వీడు నా చేతిలో అయిపోయాడంతే. పైల్వాను తగ్గు. రై నోరు మూసుకుంటావా లేదా? ఎంతైనా వాడు మీ అన్నయ్యరా. అన్నయ్య కాదు, అక్కయ్య. ఊళ్ళో అలాగే చెప్పుకుంటున్నారు. బీరో తెరమని పిలిపిస్తే తాళాలు అడిగాడండి ఈ దద్దమ్మ. మీ మధ్య గొడవలు రావడానికి కారణం మీరు చేసే పనే. మానేమని చెప్తే వింటారా? మానేమంటే అంత తేలిగ్గా మానేలేం, దేవుడు కళ్ళు పడుతాడు తెలుసా? అదే కదా, వీళ్ళు వద్దనుకున్నా నువ్వు ఒప్పుకోవుగా. వీళ్ళకు ఒక కుటుంబం ఉందిరా, నీలాగా అనాథ బతుకా. అవును, నాది అనాథ బతుకు. నీకు 2 పిల్లలు, 10-15 మంది పిల్లలు ఉన్నారు. నువ్వు మనకేసే ఇంత పెద్ద బంగ్లాలో నీ చొక్కాకి బొత్త కుట్టే నాదులు లేడు గాని పెద్ద చెప్పొచ్చావు. నీకు నాకు మాటలు లేవు. మీరు ఎలాగైనా సావండ్రా, నాకు అనవసరం. ఓడు గుర్తుంచుకో,
వీడు కళాకారుడు, వీడు మనసు బాధపడితే హైనస్ నచ్చదు చెప్పేశాను. కళాకారుడు ముందు చేసే పని సరిగ్గా చేయమను. నగా నట్రా వద్దు, ఒకే ఒక చెంబు కొట్టుకురమ్మని చెప్పు, అప్పుడు మగాడని ఒప్పుకుంటా.